Hello, welcome to Telangana Flash News 24/7. Telangana DCCB Banks recruitment notification. ఇదివరకు నేను షార్ట్ వీడియో పెట్టాను DCCB బ్యాంక్ రిక్రూట్మెంట్కి సంబంధించి. ఇవాళ డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుందని కూడా చెప్పాను. ఆ డీటెయిల్ నోటిఫికేషన్ ఇది తెలంగాణ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇది ఇప్పుడు 7 డిస్ట్రిక్ట్స్లో ఇచ్చారు. ఇక్కడ ఎర్స్ట్వైల్ 10 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఈ 31 డిస్ట్రిక్ట్స్ కాకుండా 10 డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు ఈ 7 డిస్ట్రిక్ట్స్లో ఇచ్చారు. దీంట్లో మీరు ఆదిలాబాద్, హైదరాబాద్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ ఈ 7 డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అలా అని ఈ 7 డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలనే రూల్ ఏం లేదు. క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు అయి ఉండాలి. అంతేగాని ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలనే రూల్ అలాంటిది ఏమీ లేదు. కాబట్టి ఏమి టెన్షన్ పడకండి. ఈ డిస్ట్రిక్ట్స్లో ఈ ఇచ్చిన డిస్ట్రిక్ట్స్లో మీరు ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఓన్లీ తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ వచ్చేసి AM అండ్ SA అసిస్టెంట్ మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. నేను దీంట్లో మీకు ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ చూపిస్తాను. ఇది అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ది. మిగతా నోటిఫికేషన్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి. ఒక్కో డిస్ట్రిక్ట్కి 2 డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఒకటి అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఒకటి స్టాఫ్ అసిస్టెంట్. ఓకే, అన్ని మిగతా డిస్ట్రిక్ట్ అన్నీ సేమ్గా ఉంటాయి. కాబట్టి నేను ఒక డీటెయిల్ నోటిఫికేషన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. అసిస్టెంట్ మేనేజర్ కానివ్వండి, స్టాఫ్ అసిస్టెంట్ కానివ్వండి సిమిలర్గానే ఉంటుంది. ఎక్సెప్ట్ శాలరీ ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇది డీటెయిల్ నోటిఫికేషన్ చూడండి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఇవాళ నుంచే అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి January 5, 2019 January 5 లోపు అప్లై చేసుకోండి. అలాగే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్లోనే, అది కూడా ఇవాళ నుంచి January 5 వరకు లాస్ట్ డేట్. మీకు ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్ టెంటేటివ్గా ఇచ్చారు. ఇప్పుడు డేట్ 16th, 17th February అని ఇచ్చారు. ఇక్కడ ఆదిలాబాద్లో టోటల్ వేకెన్సీస్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా చూసుకోండి మీరు. ఓకే, అండ్ నేను మీకు ఈ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. దీనికి పే స్కేల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్కి పే స్కేల్ వచ్చేసి 28,000 ఉంటుంది. అండ్ అలాగే స్టాఫ్ అసిస్టెంట్కి 20,000 ఉంటుంది. ఈ శాలరీ మినహా మిగతా డీటెయిల్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేస్తే DCCB has its area of operations within the district and as such all positions are within the district only. అంటే మీకు ఈ DCCB ఆదిలాబాద్లో అప్లై చేసుకుంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లోనే దాని DCCB ఆపరేషన్స్ అన్ని పొజిషన్స్ అన్నీ అక్కడే ఉంటాయని మెన్షన్ చేశారు. ఓకే, ఆదిలాబాద్ ఇన్ ద సెన్స్ ఎర్స్ట్వైల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అని కూడా మెన్షన్ చేశారు. ఇప్పట్లో 31 డిస్ట్రిక్ట్ కాకుండా వాళ్ళు ఎర్స్ట్వైల్ 10 డిస్ట్రిక్ట్స్నే తీసుకున్నారు. ఓకే, అండ్ లోకల్ ఏరియా అంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు అయి ఉండాలి అని. లోకల్ ఏరియా అంటే ఓన్లీ ఆదిలాబాద్ వాళ్ళే అయి ఉండాలని కాదు. దే షుడ్ బి లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ లోకల్ ఏరియాకి సంబంధించి డీటెయిల్డ్గా మీరు చదవాలనుకుంటే ఇది మొత్తం చదవండి. నేను మీకు లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years అండ్ ఏజ్ రిలాక్సేషన్ SC/ST క్యాండిడేట్స్కి అయితే 5 years, BCస్కి అయితే 3 years, ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి 10 to 15 years డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఈ డెఫినేషన్స్ అన్నీ చూసుకోండి మీరు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ డిసిప్లిన్లో అయినా గ్రాడ్యుయేషన్ చేసుంటే సరిపోతుంది. 60% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. కామర్స్ గ్రాడ్యుయేట్కి అయితే 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఎసెన్షియల్ ఏంటంటే తెలుగు లాంగ్వేజ్లో ప్రొఫిషియెంట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇవి క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అండ్
ఫీ అప్లికేషన్ ఫీ ఆన్లైన్లోనే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీసీ క్యాండిడేట్స్కి అయితే 250 అండ్ జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే 500 ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సెలెక్షన్ ప్రొసీజర్ మీకు ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ మీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే, ఇక్కడ దాని టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి ఉంటుంది. ఇంటర్వ్యూ 12.5 మార్క్స్కి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ డిడక్ట్ అవుతాయి. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ఉన్న ఆన్సర్స్ మాత్రమే, క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. మీకు ఆన్లైన్ టెస్ట్లో ఏవేవి ఉంటాయి అనేది, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. దానికి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, బట్ 20 మినిట్సే ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మినిట్ కంటే తక్కువే తీసుకోవాలి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అండ్ 20 మినిట్స్. టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అండ్ 20 మినిట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. 100 మార్క్స్ ఉంటాయి, కానీ మీకు 1 అవరే టైం ఉంటుంది. ఓకే, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కాబట్టి అటెంప్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అటెంప్ట్ చేయండి. మీరు ష్యూర్గా ఉన్న ఆన్సర్స్ మాత్రమే, క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. రాంగ్ అయితే 0.25 మార్క్స్ డిడక్ట్ అవుతాయి. టెస్ట్ సెంటర్స్ మీకు ఆన్లైన్ మోడ్లోనే టెస్ట్ ఉంటుంది. టెస్ట్ సెంటర్స్ కరీంనగర్ అండ్ నిజామాబాద్ ఇచ్చారు. మీరు చూస్ చేసుకోవచ్చు టెస్ట్ సెంటర్, అండ్ లేదంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి బ్యాంక్ డిసైడ్ చేస్తుంది టెస్ట్ సెంటర్ని. ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ గైడ్లైన్స్, ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది కూడా మీకు వెబ్సైట్లో ఉంటుంది. ఓపెన్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ చేయండి. ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ స్కాన్ అండ్ అప్లోడ్ ఇవాళ నుంచి మీరు చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి, తర్వాత అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ మీరు ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ అప్లై ఆన్లైన్ అనేది ఆప్షన్ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయండి. న్యూ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ చేసుకోండి. న్యూ రిజిస్ట్రేషన్ అని అక్కడ ఉంటుంది. దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ 7 DCCBs ఇచ్చారు, అది చూసుకోండి. అండ్ మీకు ఏదైనా ఒక DCCBకి మాత్రమే అప్లై చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీరు 2 పోస్ట్కి ఎలిజిబుల్ అనుకోండి. స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ 2 పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, కానీ సెపరేట్గా అప్లై చేసుకోండి. బట్ ఓన్లీ 1 DCCB బ్యాంక్కి మాత్రమే అప్లై చేసుకోండి. ఇప్పుడు ఆదిలాబాద్ DCCB బ్యాంక్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆదిలాబాద్ DCCB బ్యాంక్లోనే మీరు అసిస్టెంట్ మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్ 2 డిఫరెంట్ పోస్ట్కి సెపరేట్గా అప్లై చేసుకోండి. అంతేకాని ఒక డిస్ట్రిక్ట్లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్ DCCBకి, ఒక డిస్ట్రిక్ట్లో అసిస్టెంట్ మేనేజర్ అలాంటివి చేయకండి. అలా చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కండిషన్స్ అన్నీ, అవి చదివి అప్లై చేయండి. మీ అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా అన్నీ ఫిల్ చేశాక 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అన్నీ క్లియర్గా ఫిల్ చేశాక అన్నీ 1కి 2 సార్లు చూసుకున్నాకనే ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీజ్, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదవండి. అప్లై చేసే ముందు ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చదివి అప్లై చేయండి. మీకు లింక్ రిజిస్టర్ చేసుకోనికి ఆదిలాబాద్ అనుకోండి. ఇప్పుడు ఆదిలాబాద్ DCCBకి అప్లై చేయాలనుకుంటే adilabad.dccb.in. ఓకే, దీనికి అప్లై చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేయండి. అండ్ మీకు ఏదైనా డిఫికల్టీ ఉంటే, మీకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్లో కానీ ఫీ పేమెంట్లో కానీ ఏదైనా డిఫికల్టీ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ మీరు దీంట్లో నేను లింక్ పెడతాను, వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చదివి అప్లై చేయండి. అండ్ మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ని ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయే వరకు విజిట్ చేస్తూ ఉండండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే వాళ్ళు వెంటనే అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. కాబట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయే వరకు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి అఫీషియల్ వెబ్సైట్ని. ఓకే, ఇది దీనికి సంబంధించిన అప్డేట్. ఇలాగే మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నీ ఇలాగే. అండ్ అసిస్టెంట్, స్టాఫ్ అసిస్టెంట్ కూడా ఎక్సెప్ట్ ద శాలరీ, మిగతా డీటెయిల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. నేను లింక్ పెడతాను, అది చూసుకోండి మీరు. మిగతా డీటెయిల్స్ అన్నీ దీంట్లో నేను ఇప్పుడు మీకు చూపించింది స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ అన్నీ ఇలాగే ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్.
స్టాఫ్ అసిస్టెంట్కి అసిస్టెంట్ మేనేజర్కి శాలరీ ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్వి కూడా చూసుకొని మీకు ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే అక్కడ క్లిక్ చేయండి. అండ్ మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఆ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ లాగిన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అండ్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే ఇక్కడ క్లిక్ చేయండి. చేసి రిజిస్టర్ చేసుకోండి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఓకే, ఇది డిసిసిబి బ్యాంక్స్ తెలంగాణ స్టేట్లోని డిసిసిబి బ్యాంక్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో పెడుతున్న నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ఏ వీడియో అయినా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.